తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనలో మండలాల ముమ్మటికి కూటమి సర్కార్ చేసిన హత్యలే అని వీటిపై ప్రశ్నిస్తే మంత్రి లోకేష్ తీవ్ర అసహనానికి గురై కార్మిక సంఘాలపై నోరు పారేసుకుంటున్నారని వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనకు కారణాన్ని వెతకాల్సిన ప్రభుత్వ పెద్దలు నిస్సిగ్గుగా వైసీపీపై విమర్శలకు దిగడం దారుణమని ఆక్షేపించారు. స్టీల్ ప్లాంట్ లో ప్రమాదానికి బాధ్యత వహిస్తూ మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ప్రకటించాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. వారితో కూడా మాట్లాడడం, వాళ్ళని ఓదార్చేటువంటి ప్రయత్నం చేయడం కూడా అందరం కూడా చేశాం. సహజంగా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఆ కుటుంబ సభ్యుల్ని ఓదార్చేటువంటి అవకాశం మన ఎవరికి ఉండదు. మరి అందులోని చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితుల్లో బాడీస్ అన్నీ కూడా ఉన్నాయి. కనీసం గుర్తుపట్టలేనటువంటి పరిస్థితుల్లో ఏ కుటుంబ సభ్యుడు ఏ బాడీ దగ్గర పడి రోధిస్తూ ఉన్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితుల్ని నిన్న అక్కడ అందరం కూడా చూసాం. నిన్న సాయంత్రం కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కొంతమంది అందరూ కూడా వచ్చారు. అక్కడ ఉన్నటువంటి యూనియన్ నాయకులు కానీ, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ అందరూ కూడా డిమాండ్ చేశారు. చనిపోయినటువంటి వారి కుటుంబాలకి ₹1 కోటి చెప్పిన ప్రభుత్వం నుంచి సాయం చేయాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకి ఉద్యోగం ఇవ్వాలన్నటువంటి డిమాండ్ని, అలాగే శతగాత్రులకి ₹50 లక్షలు ఇవ్వాలన్నటువంటిది అందరూ కూడా డిమాండ్ చేశారు. సరే, రాత్రి వరకు దాని మీద చర్చ జరిగింది. కేంద్ర మంత్రి గారు వచ్చి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే ముఖ్యమంత్రి గారి కొడుకు షాడో సీఎం కూడా ఈరోజు రావడం జరిగింది. వచ్చిన తర్వాత వారు మాట్లాడినటువంటి తీరు చూసి ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు వీరు దేనికి వచ్చారు, వీరు వచ్చినటువంటి దానికి కారణం ఏంటి, కేవలం రాజకీయాలు చేయడానికి వచ్చారా, రాజకీయాలు మాట్లాడడానికి వచ్చారా, లేదా కుటుంబాలకి ధైర్యం చెప్పి వారికి ఏదో ప్రభుత్వం తోడుగా ఉంటుందనేటువంటి భరోసా ఇవ్వడానికి వచ్చారా అనేటువంటిది అర్థం కాలేదు ఎవరికి కూడా. ఉదయం నుంచి జరిగినటువంటి సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూస్తే, ఉదయం షాడో సీఎం గారు ముఖ్యమంత్రి గారు కొడుకొచ్చి కేజీహెచ్ దగ్గర అక్కడ వివిధ కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఉంటే వారితో మాట్లాడినటువంటి తీరు చూసాం. ఏ రకంగా మాట్లాడాడో, ఎంత ఫ్రస్ట్రేషన్లో మాట్లాడేటటువంటిది కనబడతా ఉంది. ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది ఒక మనిషికి వస్తుంది? నీ చేతగానితనం బయటపడిన తర్వాత ఇటువంటివి అడ్డుకట్ట వెయ్యలేక చేసినటువంటి తప్పులు ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారనేటువంటి భయం వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఆయన మాట్లాడినటువంటి తీరు కూడా ఒక నియంతలాగా మాట్లాడాడు. సహజంగా ఒక వ్యవస్థలో పనిచేసేటువంటి క్రమంలో, ఒక సంస్థలో పనిచేసేటువంటి క్రమంలో నీ సహచరులకు ఏదైనా అయితే నీకు సొంత కుటుంబ సభ్యులతోనే సమానం. నేను పనిచేసేటువంటి ఒక రాజకీయ పార్టీలో కానీ, మీరు పనిచేసేటువంటి ఒక మీడియా ఛానల్లో కానీ, లేదా ఒక ఇండస్ట్రీలో పనిచేసినప్పుడు మన సహచరులకు ఏదైనా జరిగితే మన కుటుంబ సభ్యులు జరిగినట్టే చూస్తాం. ఈ మనిషి ఏం మాట్లాడతాడు? మీ ఇంట్లో ఎవరన్నా పోయారా అంటే, నీ ఇంట్లో ఎవరన్నా పోతేనే వచ్చి నేను అడగాల? దానికి మా ఇంట్లో పోయినోడు ఎవరన్నా వచ్చి ఆ బాధలో వారు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు ఆ కుటుంబ సభ్యులు ఉంటే, ఆ కుటుంబ సభ్యుల తరపున కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నీ తాలూకా సమాధానం అంత యారగెంట్గా ఉంటే, కొంతమంది పెద్దలు చెప్తా ఉన్నారు, కుక్కను తీసుకొని వచ్చి కనకపు సింహాసనం మీద కూర్చోబెడితే ఈ రకంగానే వ్యవహరిస్తుంది అన్నటువంటి మాట. ఏ రకంగా అంటే అంత బరితెగించి ఓదార్చాల్సినటువంటి సమయంలో తిరిగి రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడినటువంటి సందర్భాలు చూసాం. కార్మిక సంఘాలని సీనియర్ మోస్ట్ నాయకులు, బహుశా వారు ఆ కార్మిక సంఘాల్లో పనిచేసేటువంటి సమయానికి బహుశా నువ్వు పుట్టుండవు కూడా, అంత సీనియర్ మోస్ట్ ట్రేడ్ యూనియన్ లీడర్స్ అక్కడ ఉంటే వారిని నీకు అధికారం ఉంది కాబట్టి నీకు చెల్లిపోతావు. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. నువ్వు మాట్లాడినటువంటి మాట ఎప్పటికీ కూడా విశాఖ ఉక్కు చరిత్రలో అనేక ఇన్సిడెంట్స్ గతంలో జరిగి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు, ఈ ప్రభుత్వం తరపున వచ్చినటువంటి ఈ ప్రతినిధిగా వచ్చినటువంటి ఈ మనిషి తాలూకా వ్యవహారం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉండొచ్చు. మాకెవరికి ఉత్తరాంధ్ర ప్రాంతంలో మీలా డబ్బు ఉండకపోవచ్చు, నీలా అక్రమ సంపాదన ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి, కార్మిక సంఘాల నేతలకి ఆత్మగౌరవం, ఆత్మాభిమానం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మీరు చేసినటువంటి తప్పిదాల వల్ల గడిచినటువంటి 24 మాసాలుగా ప్లాంట్ నిర్వీర్యం చేసేటువంటి క్రమంలో జరిగినటువంటి ప్రమాదం ఇది ముమ్మాటికి ఈ కూటమి ప్రభుత్వం తాలూకా హత్యలుగానే భావించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దానికి గల కారణాలు కూడా చెప్తాం. 2024లో వారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్, సీనియర్ మోస్ట్ ఉన్నటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ ని బలవంతం పెట్టి, ఎంప్లాయీస్ అయితే బలవంతంగా వాలంటరీ రిటైర్మెంట్ చేయాలని చెప్పి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని గాంధీనగర్లో నూతనంగా నిర్మించిన క్రైస్తవ ప్రార్థనా మందిరంను ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంతంలో మందిరం ఏర్పాటు చేసుకునేందుకు తాను కొందరు క్రైస్తవ సోదరులు సంప్రదించారని, వారికి అధికారుల సహకారంతో స్థలం కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో
పలువురు టీడీపీ నాయకులు, మత పెద్దలు, విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు. దయచేసి స్థలం కేటాయించమని చెప్పి మమ్మల్ని అడిగారు. అడిగిన తర్వాత ఆర్డీఓ గారితో, ఎంఆర్ఓ గారితో మాట్లాడి మేమైతే 20 ఎకరాల స్థలం ఇచ్చాం, కానీ ఇటు చూస్తే ఇంకా ఎక్కువ తీసుకున్నట్టున్నారు. ఏం ఇబ్బంది లేదు, సంతోషం, అంటే అభ్యంతరం కూడా లేదు. అయితే ఇప్పుడే పాస్టర్ గారు మంచి సందేశాన్ని మీ అందరూ కూడా ఇవ్వడం జరిగింది. క్రైస్తవులు అంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాళ్ళు, భక్తి కలిగిన వాళ్ళు, వేరే వాళ్ళని ప్రేమించేవాళ్ళు, స్వార్థం లేకుండా ఉండేవాళ్ళు అనే మాట అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మధ్య కొంతమంది ఏం చేస్తున్నారంటే పాస్టర్లు ఏంటంటే ఎక్కువ మత ప్రచారాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇది భారతదేశం, అన్ని మతాలకి అన్ని కులాలకి సమానంగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి భారతదేశం. ఇక్కడ ఒక మతానికో ఒక కులానికో ప్రాధాన్యత అనేది ఇవ్వకూడదు. మీరు చూస్తున్నారు ఇప్పుడు దేశ పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి చూస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో ఇక్కడ ధర్మరాజస్వామి దేవస్థానంలో ఒక యాదవ్ అతను క్రిస్టియన్గా కన్వర్ట్ అయినాడు. అక్కడ ఒక కొట్టు తీసుకున్నాడు. యాక్చువల్గా ఏంటంటే హిందూ దేవాలయాల్లో క్రైస్తవులకు ఇవ్వరు. అలాగే మన క్రైస్తవ దేవాలయాల దగ్గర ఏమైనా అంగట్లున్నా కానీ హిందువులకి ఇవ్వం. కొబ్బరికాయలు పెట్టుందని కుదరదు మన దగ్గర, అట్లా అక్కడ కుదరదు. అయితే అక్కడ అతను ఏంటంటే అక్కడ చేరి ప్రేయర్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు చూసి దానిపైన కొద్దిగా సోషల్ మీడియాలో పెట్టిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తుంది. ఎందువల్లంటే వాళ్ళు వచ్చి అడిగారు, బాబు ఇక్కడ చేయకూడదా అంటే వాళ్ళతో తిరుక్కొని మాట్లాడాడు. నేను చెప్పేది అంటే అలాంటివి వద్దు, ఎక్కడేం చేయాలో అవి చేయండి. దేవుడు వాళ్ళకి గొప్ప. అంతేగాని ఒక దేవుడిని మనం ఇబ్బంది పెట్టే విధంగా చేస్తే దానివల్ల ఏమైంది, ఈరోజు కొట్టుపోయింది, అతనికి ఇబ్బంది పడింది ఎవరు, అతనే. కాబట్టి అలాంటివి చేయకూడదని చెప్పి నా చిన్న రిక్వెస్ట్. ఎందుకంటే భారతదేశం అంటే అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నటువంటి భారతదేశం. ఇది ఒక కులం ఒక మతానికి సంబంధించింది కాదు ఈ భారతదేశం. కాబట్టి అందరం కూడా ఆ విలువలను పాటించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే, నాకు సమయం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. గతంలో నేను శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత నా కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ దేవాలయానికి సాయం చేశాను. మారుమూల ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరు పాస్టర్స్ వచ్చి నన్ను రిక్వెస్ట్ చేస్తే అందరికీ నేను సాయం చేశాను. అయితే ఎలక్షన్ అప్పుడు ఏమైందంటే వాళ్ళు సునీల్ కుమార్ అని కాకుండా అవతరాలు గెలవాలని చెప్పి ప్రార్థనలు చేశారు చర్చిల్లో. బాధాకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. నేను పట్టించుకున్న దాకా ఆ చర్చిలను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అదేం చాలా బాధ వేస్తుంది అనమాట. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నేను పాస్టర్లని ఆహ్వానించి చర్చిలు ఎక్కడ ఉంటే అంటే పాస్టర్ కోసం కాదు, దేవుడి కోసమే తప్ప పాస్టర్లు అయితే కోసం వాళ్ళు చెప్తే ఏ పరిస్థితి కాదు. ఆడ దేవాలయం కట్టాలనే ఉద్దేశంతో నేను సాయం చేయను తప్ప ఇంకోటైతే కాదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ప్రధాని మోదీ పేరిట భీమవరం సోమేశ్వర స్వామివారి దేవస్థానంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ప్రత్యేక పూజలు. ప్రధానిగా 12 ఏళ్ల సుదీర్ఘ పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. పాలకొల్లు పట్టణ ప్రజలకు తాగునీటి సమస్యకు గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. తీవ్ర స్థాయిలో మండిపడ్డ మంత్రి నిమ్మల రామనాయుడు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన జగన్. మానవత్వం చూపించాల్సిన చోట అమానవీయంగా ప్రవర్తిస్తారా అంటూ మంత్రి లోకేష్ పై ఫైర్. విశాఖ స్టీల్ ప్లాంట్ మరణాలు ప్రభుత్వ హత్యలే అన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. మృతుల కుటుంబాలకు 1 కోటి పరిహారం ప్రకటించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంత సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.